బాంధవౌతు తతస్తస్త్రాపాదౌ జగృహుతుస్తథా అన్నారు. స్మరంతి గౌతమవచ ప్రతిజగ్రాహ చాచతౌ అన్నారు మహర్షి. మొట్టమొదట రాముడే అహల్య యొక్క పాదముల మీద పడ్డాడు. అహల్య ఆయనకి ఆశీర్వచనం చేసి లేపి కూర్చోపెట్టి ఆతిథ్యం ఇచ్చింది, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చింది. అర్ఘ్యపాద్యాదులను అహల్య ఇచ్చి తన గృహస్థాశ్రమాన్ని కాపాడుకుంది. అప్పుడు గౌతమ మహర్షి వచ్చారు. వచ్చి పరమ సంతోషంగా అహల్యని స్వీకరించారు. సీతమ్మ రామచంద్రమూర్తి భార్య అయిపోయింది కాబట్టి లోకంలో పూజనీయ అయింది. మండోదరి అంతటి మహాపతివ్రత అయిన దుర్మార్గుడైన రావణుడికి భార్య అయిన కారణం చేత ఆవిడికి పూజార్హత పోయింది. మండోదరి అన్న పేరు పెట్టుకోరు, మండోదరి దేవాలయము అని కట్టారు. కారణం ఆవిడ తప్పు కాదు, ఆమె ఎందు కించిత్ దోషం లేదు. మండోదరి గురించి ఒక్క తప్పు మాట మాట్లాడితే మండోదరి కాదు సీతమ్మ క్షమించదు. అంతటి మహాపతివ్రత మండోదరి, అంత గొప్ప తల్లి ఆవిడ. కాబట్టి ఓర్చింది. తెల్లవారి లేచి ఆ అశోకవనంలో ఉన్నటువంటి సీతమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడకూడని మాటలు మాట్లాడేటప్పుడు కూడా తనతో పాటు తన భార్యల్ని తీసుకెళ్లి సీతమ్మతో మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు. ధాన్యమాలిని అన్న భార్య అడ్డుపడింది అని రాశారు వాల్మీకి మహర్షి. అంటే అసలు ఎదుటివారి మనసు ఎంత గాయపడుతుంది, తన భార్య ఎంత బాధపడుతుంది. ఆమె కూడా ఒక వ్యక్తి, ఆమెకి ఒక మనస్సు ఉంటుంది. గాయపడ్డానికి కూడా ఓ అర్థం ఉంది. నేను ఇలా ప్రవర్తించకూడదనేటటువంటి లక్షణమే లేనివాడు రావణాసురుడు. అది రావణాసురుని యొక్క జీవితం అంటే. అంత హేయమైనటువంటి జీవితం ఉన్నవాడు. అటువంటి రావణాసురుని వలన ఆమె ఇంద్రజిత్ అన్న కొడుకుని కంది. అంతటి పాషాణ హృదయుడు రావణుడు, అంతటి మృదు హృదయ, అంతటి మహాపతివ్రత మండోదరి. ఇంద్రజిత్ అని కొడుకుని కనడంతో పోలేదు. ఆ ఇంద్రజిత్ యొక్క గొప్పతనం ఏమిటో మహర్షి రామాయణం యుద్ధకాండలో కూడా చెప్పలేదు. అగస్త్య మహర్షి రాముడి దర్శనానికి వెళ్ళారు పట్టాభిషేకం అయిపోయాక. వెళ్ళినప్పుడు రావణాసురుడికి ఇంత బలం ఎలా వచ్చిందని అడిగారు రామచంద్రమూర్తి. అసలు రావణుడిది కాదు రామ బలం, ఇంద్రజిత్తుది. ఇంద్రజిత్ ఎంత గొప్పవాడో తెలుసా అని అగస్త్య మహర్షి చెప్పారు ఒకప్పుడు. రావణాసురుడంతటి వాడు ఇంద్రుడి మీద యుద్ధం చేసి ఇంకా గెలవలేక అలిసిపోయి వెళ్ళి పడుకునుంటే ఒక్క గంటలో ఇంద్రుణ్ణి బంధీకృతుణ్ణి చేసి వచ్చి రావణుణ్ణి లేపి, నాన్న ఇంద్రుణ్ణి తీసుకెళ్లి లంకాపట్టణం కారాగారంలో కట్టేశాను, లే ఇంటికి వెళ్ళిపోదామని తీసుకెళ్ళాడు ఇంద్రజిత్. అంతటి మహాబలవంతుడు, అంతటి తేజోమూర్తి. అటువంటి కొడుకుని కంది. ఆఖరణ యుద్ధభూమిలో ఏడ్చింది. రావణాసురుడు మరణించాడు. 10 తలలు తెగిపోయాయి. ఎప్పుడు చచ్చిపోతాడా అని లోకమంతా ఎదురు చూసింది. అందరూ దేవతలతో సహా ఆకాశంలో నిలబడ్డారు. ఇంతమంది నిలబడి ఉండగా ఇంతమంది కోరుకుంటే రామచంద్రమూర్తి విడిచిపెట్టినటువంటి బ్రహ్మాస్త్రం వలన నిహతుడై పడిపోయాడు. నేల మీద పడిపోతే విభీషణుడంతటి వాడు అంత్యేష్టి సంస్కారం చేయనన్నాడు. మండోదరిని పల్లకీలో తీసుకొచ్చారు యుద్ధభూమికి. తీసుకొస్తే ఆవిడ పల్లకీలోంచి కిందకి దిగింది. కిందకి దిగి రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది. మెరుపు తీగ నల్లటి కారుమబ్బు మీద పడ్డట్టు అన్నారు మహర్షి. మాషరాశీం అని నల్లటి మినువులు కుప్పపోస్తే ఎలా ఉంటాయో అలా ఉంటాడు రావణాసురుడు. ఆయన మీద పడి ఏడుస్తూ ఒక మాట అంటుంది. మండోదరి శీలం, రావణాసురుడు మండోదరిల యొక్క దాంపత్యం దాని వలన మనకు అర్థం అవుతుంది. ఆవిడ చెప్పుకుందా ఏడిచినప్పుడు, నేను సహృదం హితకామం నశ్రుతం వచనం త్వయా అని ఏడిచింది. ఎన్నో మార్లు తల కొట్టుకున్నాను, ఇలా చెయ్యదు, తప్పు తప్పు అని చెప్పాను, అసలు నువ్వు నా మాట ఎప్పుడైనా విన్నావా అని అడిగింది. అంటే అసలు భార్యని సంప్రదించడం కానీ, భార్యతో మాట్లాడడం కానీ, నేను ఈ పని చేస్తానని చెప్పడం కానీ, నేను ఈ పని చేస్తే భార్య కళ్ళెదురుగుండా చేస్తే అది దాని మనసు గాయపడదా, దానికి బాధ మీద అన్నపాటి ఆలోచన కూడా లేనటువంటి దుర్మార్గుడు. అందుకే మహర్షి ఆయన గురించి మాట్లాడుతూ సకల్ప వృక్ష ప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అన్నారు. ఒక ఆయన పెళ్లి చేద్దాం అనుకున్నాడు.
పెళ్లి చేద్దాం అనుకుని ఏమయ్యా నీకేదో మంచి భవంతి ఉందన్నారు, చలువరాతి భవంతి, ఆ భవంతి కొంచెం మా పెళ్లివారందరూ విడిది ఉండడానికి ఇస్తామేమిటని. తప్పకుండా తీసుకెళ్ళి ఉండవయా, నీ పెళ్లివారందరినీ ఉంచు, 150 గదులు కట్టానని తాళం చెవులు ఇచ్చాడు. ఎక్కడుంది, పెడతాం అన్నాడు. శ్మశానం మధ్యలో ఉంది, వెళ్ళన్నాడు. ఎవడైనా పెడతాడా? ఎంత చలువరాతి మంటపమైనా, ఎంత గొప్ప భవనమైనా శ్మశానం మధ్యలో ఉంటే ఎవడెడతాడు? ఎన్ని ఆభరణాలు వేసుకున్నా, ఎంత అలంకారం ఉన్నా, ఎంత తపస్సు చేసినా, ఎంత తేజస్సున్నా, శ్మశానం మధ్యలో ఉన్నటువంటి భవనం ఇటువంటిదో రావణాసురుడు అటువంటి వాడు అన్నారు మహర్షి. అంటే అంత భయంకరమైనటువంటి క్రూరమైన మనస్సున్నవాడు. అంటే తన జీవితం మొత్తం మీద తన భార్య చెప్పిన మాట, అందున పట్టమహిషి, ఆమె చెప్పిన మాట ఏమిటంటావైతే అని కూడా ఆయన వినలేదు, అసలు ఎప్పుడూ మాట్లాడలేదు. అందుకే ప్రతి చిన్న విషయం రాస్తారు మహర్షి. సారథిని పిలిచి గుర్రాలు సిద్ధం చేయమన్నారు. సారథి వెళ్ళి గుర్రాలు సిద్ధం చేశాడు. వెళ్ళినటువంటి రథికుడు, సారథి గుర్రాలు సిద్ధం చేశావా అని అడిగాడు. అది కూడా వ్రాస్తారు. అటువంటిది రావణాసురుడు మండోదరి మాట్లాడుకున్నారు, రాయలేదు. కారణం ఒక్కటే, ఆయన అసలు భార్యని ఏదీ సంప్రదించారు. ఒక్కొక్క దాంపత్యం అంత భయంకరంగా ఉంటుంది. అర్థం లేని అహంకారం. నేను భర్తని కాబట్టి అదొక్కటే, నేను భర్తని కాబట్టి నా నిర్ణయం చెల్లాలి, నేను ఏం చెప్తే అది భార్య వినాలి తప్ప అసలు భార్య నాకు చెప్పడం ఏమిటి? మీరు ఒక్కటి ఆలోచించండి. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ సీతమ్మ తల్లి ఒక్కటే అంది, చలితం చలితేంద్రియం అందావిడ. బతికున్నన్నాళ్ళు నడిచిపోతుంది రావణ. ఒకనాడు నువ్వు కదలలేని స్థితి వస్తే అప్పుడు నీవు భోగము కొరకు వెతుక్కున్నవారు నీ సేవ చెయ్యరు, నువ్వు తాళి కట్టిన వాళ్ళు చెయ్యాలి. వాళ్ళు ఏమంటారో తెలుసా? ఇంద్రియములకు వశుడు, ఎటువంటి తిరుగుడు తిరిగినవాడు వీడు అంటారు. అప్పుడు నువ్వు బతికి చచ్చిపోయిన వాడివి రావణ. ఆ రోజు తెచ్చుకోకు. నివర్తయమనోమత్త స్వజనీక్రియతాం మనః, నీ మనసు నీ ఇల్లాలి ఎందు పెట్టుకో, ధర్మాత్ముడ వైపోతావు అంది తల్లి. వినలేదు. చిట్ట చివర 10 తలలు తెగిపోయి యుద్ధభూమిలో పడిపోయాడు. పల్లకీలో వచ్చింది. మొట్టమొదట ఇదే మాట అందావిడ, నువ్వు ఎన్నడూ నా మాట వినలేదు, నువ్వు నా మాట విని ఉండి ఉంటే ఇవాళ ఇంత దారుణంగా నేల మీద మట్టి మీద పడి 10 తలలు తెగిపోయి నెత్తురోడిపోతూ చచ్చిపోవలసినటువంటి అవసరం నీకు కలిగేది కాదు. నువ్వు దేవ దానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషుల్ని ఓడించావు, కానీ నీ ఇంద్రియముల చేతిలో నువ్వు ఓడిపోయావు. నిన్ను రాముడు కాదు చంపింది, నీ ఇంద్రియములే చంపేశాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.